హాయ్ అండి. చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ ధనియాలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేయించుకొని వేసుకోవాలి. 2 ఆనియన్స్ పొడవు కట్ చేసుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దానిలోకి టమాటాలు, కారం, ఉప్పు, పసుపు, 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. 1.5 కేజీ కాబట్టి చేపలు. కడాయి పెట్టి కడాయిలో 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, మెంతి కూర యూజ్ చేస్తున్నాను నేను. మెంతులకు బదులు వేసుకొని చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, దాని తర్వాత పేస్ట్ చేసుకున్న మిశ్రమంని వేసుకొని పచ్చిదనం అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి పులుసుకండి. పులుసు బాగా ఉడికిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఫిష్ అనేది గరిటె పెట్టి కలపకుండా బాండీతోనే కదిలించాలి. తర్వాత ఫిష్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై